హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఇది కోల్డ్ ప్రెస్ ఎక్స్ట్రాక్షన్ మిషన్. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మిషన్. ఇది చిన్నది. ఇది ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండే చిన్న మిషన్. ఇది పెద్దగా స్పేస్ ఆక్యుపై చేయదు. ఇది మామూలుగా ఎంత అంటే పొడవు వచ్చేసి ఒక 15 to 16 ఇంచెస్ ఉంటుంది. హైట్ వచ్చేసి 9 to 10 ఇంచెస్ ఉంటుంది. ఇది స్టీల్ది. ఇది లోపల రాడ్ కూడా స్టీల్ ఉంటుంది. ఇది చూస్తున్నారా, ఇది మిషన్. ఇది చిన్న మిషన్. దీంతో మనము కొబ్బరి, పల్లీలు, నువ్వులు, సన్ఫ్లవరు, మన ఇష్టం వచ్చిన సీడ్ని ఉపయోగించి ఆయిల్ తీసుకోవచ్చు దీంతో. ఇక్కడ చూపిస్తాను. దీనికి రెండు స్విచ్లు ఉంటాయి. ఇది వచ్చి రెడ్ స్విచ్ వచ్చేసేమో హీట్ జనరేట్ అవుతుంది. మనము ఇప్పుడు పల్లీలు వేసుకుంటే లేకపోతే కొబ్బరి వేసుకుంటే మనకు కొంచెం దానికి వేడి కావాలంటే వేడి కోసం స్విచ్ ఆన్ చేసుకోవాలి. రెడ్ స్విచ్ కొద్దిగా వేడి అవుతుంది. లేకపోతే మొత్తానికి కోల్డ్ ప్రెస్ కావాలంటే స్విచ్ ఆఫ్ చేసేసేయాలి. మామూలుగా కొద్దిగా వేడి చేసుకుంటేనే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వస్తుంది. నేనైతే స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తుంటాను. కొద్దిగా వేడి కాగానే దాన్ని ఆపేస్తుంటాను. అట్లా చేసుకోవచ్చు. మొత్తానికి కోల్డ్ ప్రెస్ అయినా కూడా చేసుకోవచ్చు. అట్లనే స్విచ్ ఆఫ్ చేసేసి, ఇక్కడనేమో బ్లాక్ స్విచ్ కనిపిస్తుంది అదండి. అది ఆన్ ఆఫ్ బటన్, మిషన్ ఆన్ ఆఫ్ బటన్. అది అంతే. ఈ రెండు స్విచ్లు ఉంటాయి ఇట్లా బ్యాక్ సైడ్. ఇక్కడనేమో దీంట్లో నుంచి మనము సీడ్స్ వేసుకోవచ్చు. ఇట్లా దీంట్లో సీడ్స్ వేస్తే ఇట్లా కింద నుంచి ఆయిల్ పడుతుంది. అక్కడ నుంచి ఆయిల్ పడుతుంది. ఇదేమో ఈ గొట్టం ద్వారానేమో తిప్పి బయటకు వస్తుంది. పల్లీలు వేస్తే పల్లి చెక్క, కొబ్బరి చెక్క, కొబ్బరి వేస్తే ఇలా చెక్క బయటకు వస్తుంది తిప్పి మొత్తం. మనం ఇంట్లో ఇట్లా ఈ మిషన్ తీసుకొని ఇంట్లో చేసుకుంటే పిప్పిని వాడుకోవచ్చు, ఆయిల్ని, శుద్ధమైన ఆయిల్ని వాడుకోవచ్చు. తిప్పి పొడి చేసుకొని కూరల్లో లేకపోతే ఏదన్నా స్వీట్ అన్నా చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇది ఇట్లా తీస్తే దీంట్లో వేస్తే ఈ ట్రేలో వేసిన తర్వాత ఈ రాడ్ చూపిస్తాను నేను. ఇది ఇట్లా పైకి లేపేసేస్తే దీన్ని ఇలా పైకి లేపి చూడండి. ఇది ఇక్కడ లోపల రాడ్ కూడా స్టీల్ రాడ్. ఇది స్టీల్ రాడ్. దీంట్లో ఇట్లా తిరిగి పప్పు అవన్నీ దాంట్లో హోళ్ళ నుంచి దీంట్లో పడి తిరుగుతుంది. తిరిగి దాని తర్వాత కింద నుంచి ఆయిల్ పడుతుంది. ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు కొబ్బరి చేస్తున్నాను. కొబ్బరితోనే ఆయిల్ తీస్తున్నాను. ఇది కొబ్బరి నేనేం చేసినానంటే ఎండు కొడుకలు దొరుకుతాయి కదా, ఎండు కొబ్బరి, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినాను. చాలా చిన్నగా కట్ చేయాలి. ఎట్లా అంటే ఇక్కడ ఉన్నది కదా, ఇంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, చాలా చిన్నగా. లేకపోతే దాంట్లో దిగదు. అది ఇంత చిన్న పీసెస్గా కట్ చేసుకొని అప్పుడు లోపల ఫ్లాట్ దీంట్లో ట్రేలో వేస్తే దిగుతుంది. ఎందుకంటే కొబ్బరి ఇట్లా పీసెస్ ఎందుకు చేసుకోవాలంటే అది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కొబ్బరిలో. సో దానివల్ల మనం ఎక్కువ మొత్తం అట్లనే వేసేస్తే అది ఇరుక్కుంటుంది. అది ఇరుక్కొని జామ్ అయిపోయి ఇంకా ఆగిపోతుంది. ఇంకా ఆయిల్ ఇంకా రాదు అది. సో అందుకని ఈ కొబ్బరి ఒక్కటే ఇట్లా ప్రికాషన్ తీసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి, చాలా చిన్నగా కట్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి. అదే పల్లీలు, నువ్వులు, ఆవాలు ఇవన్నీ ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది. అది తొందరగా ఇంకా అది మొత్తం అంతా ఎక్కువ వేసినా ఏమి కాదు. అది అట్లనే వేసేయచ్చు. పల్లీలు, నువ్వులు ఇట్లాంటివి. కొబ్బరి ఒకటే ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే అది ఈజీగా దాంట్లో దిగి మనకు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇది ఒకటి
ఇట్లా కట్ చేసుకున్నాను కొబ్బరిని. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను మిషన్ని. ఇది ఆన్ చేసినాను. ఇది కూడా హీట్ అది జనరేట్ అయ్యేది. కొద్దిసేపు ఆన్ చేసుకుంటా, లైట్ పెరుగుతుంది. అక్కడ అది రాడ్ అట్లా ముందుకు వెళ్తుంది కదా, ఆన్ చేసిన తర్వాత అట్లా వెళ్తుంది రాడ్. ఇక్కడ ఆయిల్ పడే చోట గిన్నె పెట్టుకోవాలి, దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్నారు, ఇక్కడ నేను గిన్నె ఇంకా స్ట్రైనర్, దానిపైన స్ట్రైనర్ పెట్టినాను. ఈ స్ట్రైనర్ ఇంకా గిన్నె ఈ మిషన్తో పాటే ఇస్తారు. సో ఇది ఇట్లా పెట్టేసుకోవాలి. ఇంకా ఈ ఆయిల్ పడే చోట ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడనేమో పెద్ద గొట్టం దగ్గర వెడల్పు గిన్నె పెట్టుకున్నాను, ఎందుకంటే ఆ పిప్పి అంతా దాంట్లో పడిపోతుంది. ఆయిల్ స్ట్రెయిన్ అయ్యి దాని తర్వాత పిప్పి ఈ గిన్నెలు పడుతుంది. సో ముందే మనము ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఇట్లా కొబ్బరి లేకపోతే పప్పు ఏదైనా చేసేటప్పుడు ముందే సెట్ చేసుకొని దాని తర్వాత స్టార్ట్ చేయాలి మిషన్ చేయడానికి. మిషన్ స్టార్ట్ చేసి ఒక 2 మినిట్స్ అయ్యింది. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు ఇంకా సీడ్స్ వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు నేను దీంట్లో కొబ్బరి వేస్తున్నాను. చూడండి, కొద్దిగా వేస్తాను కొబ్బరి. కొద్దిగా వేసుకోవాలి. మొత్తం నింపేయద్దు, కొద్దిగా వేయాలి. చూస్తున్నారా, ఇది మరీ ఎక్కువ వేసేస్తే ఇంకా సౌండ్ అట్లా వచ్చేస్తుంది. కొద్దిగా వేయాలి. చూడండి, ఇక్కడ పిప్పి బయటికి వచ్చేస్తుంది. పిప్పి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయిల్ పడుతుంది. ఇక్కడ ఆయిల్ పిప్పి అట్లా బయటకు వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా హోల్లో వేస్తుండాలి. అప్పుడు ఈజీగా ఇంకా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. లేకపోతే ఒకటేసారి దాంట్లో హోల్లో వేసేస్తే ఇరుక్కుపోయి జామ్ అయిపోతుంది. సో కొబ్బరికి ఇట్లా ప్రికాషన్ తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని మెల్లగా ఆ హోల్లో వేస్తుండాలి. కొంచెం టైం టేకింగే, కాకపోతే రిజల్ట్స్ మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ స్ట్రైనర్లో పడుతుంది కదా, ఇది సాల్యుబుల్ ఫైబర్. ఇది
దీన్ని కూడా మనము వాడుకోవచ్చు, యూజ్ చేయొచ్చు, వేస్ట్గా పడేయకుండా. సో దీన్ని కూడా మనం వాడుకోవచ్చు, కూరల్లో వాడుకోవచ్చు. లేకపోతే స్వీట్ చేసినప్పుడు కూడా దీన్ని, కొబ్బరి లడ్డు చేస్తున్నప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు, బాగుంటుంది. కిందనేమో ప్యూర్ ఆయిల్ పడుతుంది. చూడండి ఇక్కడ 3 కొడకలతోని ఆయిల్ ఎంత వచ్చిందో చూడండి, చూపిస్తాను. ఇది చూడండి ఎంత, 3/4 వచ్చింది గిన్నెకి, 3/4 వచ్చింది. ఇది 3 కొడకలతోని ఇంత వచ్చింది. దాంట్లో ఆయిల్ కంటెంట్ని బట్టి ఉంటుంది. ఆయిల్ కంటెంట్ ఎంత ఉంటే అంత మనకు ఆయిల్ వస్తుంది. కొడుకల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఆయిల్ ఎక్కువ వస్తుంది, లేకపోతే తక్కువ వస్తుంది. ఇది 3 అంటే మీడియం సైజ్ కొడుకలు ఇవి. మీడియం సైజు 3 కొడుకలతోని చేసిన ఆయిల్ ఇంత వచ్చింది, 3 కొడుకలతోని ఆయిల్. ఇదేమో కూరల్లో వేసేటప్పుడు దీన్ని కూడా వాడుకోవచ్చు, వేస్ట్గా పడేయకుండా. చూడండి, ఈ పిప్పి కూడా మొత్తం పొడి పొడి అయిపోయింది. దీంట్లో ఇంకా ఆయిల్ అస్సలు ఏమి లేదు. పట్టుకుంటే చూసారా సౌండ్, ఆయిల్ ఏమి లేదు అసలు, ఏం అంటుకుంటారా చేతికి, మొత్తం ఇట్లా పొడి పొడి అయిపోతుంది. మొత్తం ఆయిల్ అంతా దిగిపోయింది దాంట్లో. ఇక్కడ అంతా పిప్పి మొత్తం పొడి పొడిగా అయిపోయింది. ఈ పిప్పిని కూడా వేస్ట్ చేయకుండా మనము దీన్ని పొడి చేసుకొని కూరల్లో, అట్లా బిర్యానీలో కూడా వేసేసుకోవచ్చు, కూరలో వేసుకోవచ్చు. బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీలు కొద్దిగా అట్లా చల్లుకుంటే బాగుంటుంది టేస్ట్. లేదా ఇష్టం లేకపోతే గార్డెన్ ఉంటే దాంట్లో కంపోస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని గార్డెన్లో వేసేయచ్చు. నేను ఇప్పటి వరకు 6 కొడుకలు యూజ్ చేసిన. నేను చూద్దాము 6 కొడుకలతో ఎంత నూనె వచ్చిందో. చూడండి ఇక్కడ ఈ గిన్నెకి ఆల్మోస్ట్ నిండిపోయింది. ఇది ఆల్మోస్ట్ 3/4 పైకే వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసి ఇంకొక గిన్నెలో వేస్తాను. ఇంకో గిన్నెలో పోసుకొని అప్పుడు ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 2 కుడకలు, అవి కూడా ఇంకా చేసేస్తాను. ఇప్పుడు దీన్ని ఇంకో గిన్నెలో పోసేసుకుంటాను. ఇక్కడ ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను, కొంచెం పెద్దదే. ఇప్పుడు దీన్ని, ఈ ఆయిల్ని దీంట్లో పోసేస్తాను. ఇది చూడండి, ఇక్కడ కింద అడుగున మడ్డిది, దీన్ని పడేస్తాను. అయిపోయింది కొబ్బరి చేయడం, కొబ్బరి అయిపోయింది మొత్తం. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని ముందు వెనక్కి చేయాలి. ఒక 4 సార్లు ముందు వెనక్కి చేయాలి. క్లీన్ అయిపోతుంది.
మిగతా రెండు అని చెప్పిన మిగతా రెండు కొడుకలతోని ఎంత వచ్చిందో చూద్దాము. హాఫ్ అంటే 1/4 కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా గిన్నెలో పోసేస్తాను. దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నా. దీన్ని ఇంకా ఇప్పుడు ఒక గంట సేపు అట్లనే పెట్టేసేయాలి, కదపొద్దు. దాని తర్వాత ఒక సీసాలో వేసేసుకుంటాను. మళ్ళీ ఒక గుడ్డ పెట్టి సీసాలో పోసుకోవాలి. అప్పుడు ఇంకా మడ్డి ఏముండదు. మిషన్ని కడగడం కూడా చాలా ఈజీ. దీన్ని క్లీన్ చేసుకోవడానికి. ఇది చల్లారిన తర్వాత అప్పుడు ఇది పైన ఉన్న ట్రేని తీసేసేయాలి. ట్రే తీసి పక్కన పెట్టేసుకోవాలి. అది పైకి లేపి దీన్ని ఆ రాడ్ తీసేసేయాలి. రాడ్ తీయాలి. సపరేట్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. అంతే, క్లీన్ చేసుకొని డ్రై చేసి మళ్ళీ పెట్టేసుకోవాలి. ఈజీ, చాలా ఈజీ క్లీన్ చేసుకోవడం కూడా. కొబ్బరితో తీసిన నూనె గిన్నెలో పోసి గంట సేపు అయ్యింది. ఇప్పుడు దీన్ని నేను ఒక గ్లాస్ జార్లో పోసుకుంటాను. ఇట్లా గ్లాస్ జార్లో ఒక ఫన్నల్ పెట్టి దాంట్లో ఒక కాటన్ గుడ్డ పెట్టినాను. ఇప్పుడు దీంట్లో నేను ఆ నూనె పోసేస్తాను. సో దట్ ఏమాత్రం ఇంకా కింద మడ్డి లేకుండా ఉంటుంది. ఈ కాటన్ గుడ్డతో మెల్లగా దిగి నైస్గా మడ్డి లేని ఆయిల్ మనకు వస్తుంది. కనిపిస్తుందా? ఇక్కడ సన్నగా దారలాగా పడుతుంది మెల్లమెల్లగా. ఇక్కడ చూస్తున్నారా అండి? ఇక్కడ మడ్డి అంతా కింద అడుగున చేరి పైననేమో ప్యూర్ ఆయిల్ తేలుతున్నది. సో అందుకని ఇలా ఒక గిన్నెలో పోసి కనీసం ఒక గంటన్నర అట్లా పెడితే మడ్డి అంతా కింద చేరుకుంటున్నది, పైననేమో ప్యూర్ ఆయిల్ తేలుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఫిల్టర్ చేస్తే మనకి ప్యూర్ ఆయిల్ వస్తుంది. కిందంతా ఇట్లా మడ్డి చేరి ఉంటుంది, పైననేమో ప్యూర్ ఆయిల్ తేలుతుంది.
ఇది అడుగున మడ్డిది, ఇది మొత్తం మడ్డిది. ఇంకా దీన్ని ఇంకా పొయ్యనిది ఇంతవరకు పోసి ఆపేస్తున్నా. ఇప్పుడు దీంట్లో నుంచి మెల్లగా దిగి ఆయిల్ మెల్లగా దిగి ప్యూర్ ఆయిల్ మడ్డి లేకుండా మనకు వస్తుంది ఇక్కడ ఆయిల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది డబుల్ ఫిల్టర్ చేసిన తర్వాత ప్యూర్గా ఆయిల్ వస్తుంది మనకు. ఎక్కడ మధ్య రెసిడ్యూస్ ఎక్కడ కనిపిస్తలేదు. చూడండి, అడుగున కూడా ఎక్కడ రెసిడ్యూస్ ఏమి లేదు, మొత్తము ఫిల్టర్ అయిపోయింది మడ్డి లేకుండా. ఇప్పుడు దీని వెయిట్ ఎంత ఉన్నదో చూపిస్తాను నేను, ఎంత వచ్చిందో. దాదాపు ఒక 800 గ్రామ్స్ తీసుకున్నాను నేను కుడకలు. ఆ కుడకలు దాదాపు 800 గ్రామ్స్ ఉంటుందేమో. వెయిట్ చేసి చూస్తాను ఎంత వచ్చిందో ఆయిల్. ఇక్కడ వెయిట్ స్కేల్లో 0 గ్రామ్ పెట్టినాను, 0. ఇది గ్రామ్స్లో పెట్టినాను. ఎంత 1080 వచ్చింది. 1 kg 80 గ్రామ్స్. గ్లాస్ బాటిల్ వచ్చి ఒక 400 గ్రామ్స్ ఉంటుందేమో, గ్లాస్ కాబట్టి దాని వెయిట్ ఒక 400 ఉంటుంది. సో దాన్ని మైనస్ చేస్తే దాదాపు మనకు 600 గ్రామ్స్ వచ్చింది. 600 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ వచ్చింది. ఎంత ఒక 800 గ్రామ్స్ కుడకలు తీసుకుంటే దాంట్లో బాగా ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి 800 గ్రామ్స్కి 600 వచ్చింది. మొత్తము పిప్పి కూడా మొత్తం డ్రైగా ఉన్నది, చూసినారు కదా, పిప్పి మొత్తం డ్రైగా ఉంది. సో ఆయిల్ మొత్తం వచ్చేసింది దాంట్లో నుంచి. సో అందుకని 800 గ్రామ్స్కి దాదాపు 600 వరకు వచ్చింది ఆయిల్. 1 మంత్ కింద నేను పల్లి నూనె కూడా చేసినాను, చూపిస్తాను నేను. పల్లి నూనె ఇది, పల్లి నూనె ఇది. పల్లి నూనె ఒక 1 kg తీసుకుంటే నాకు దాదాపు 500 గ్రామ్స్ 600 గ్రామ్స్ మధ్యలో వచ్చింది. దాంట్లో ఆయిల్ కంటెంట్ మేబీ తక్కువ ఉన్నదేమో. సో కేజీ తీసుకుంటే 500 to 600 మధ్యలో వచ్చింది నాకు గ్రామ్స్లో. ఇది పల్లి నూనె. ఇది మనకు ఇంట్లోనే మిషన్ ఉంటే మనకు కావాల్సిన సీడ్స్తోని కొబ్బరితోని ఇలా ఆయిల్ తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ తీసుకున్నందుకు మనం ఏది వేస్ట్ చేయకుండా, చూశారు కదా, అలా పిప్పి వాడుకోవచ్చు, సాల్యుబుల్ ఇది ఫైబర్ వాడుకోవచ్చు, అన్ని విధాలుగా వాడుకోవచ్చు ఏది వేస్ట్ చేయకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.